స్తోత్రం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం అంతా మనల్ని కాచి కాబట్టి క్షేమాన్ని ఇచ్చాడు. మన అంశం ఏంటంటే ఈరోజు నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. బిడ్డలారా, నిజమే. ఈ రోజుల్లో స్నేహితులు అనేవారు మనల్ని మోసం చేస్తున్నవారు. ఈరోజు స్నేహితులు అనేవారు మనల్ని మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు స్నేహితులు అనేవారు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు స్నేహితులు అనేవారు మనల్ని శ్రమల పాలకు గురి చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారే అని సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే మన కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన ఒక్కడే మన కొరకు ప్రాణ త్యాగం చేసి త్యాగశీలిగా మారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు, మన తోడబుట్టిన వారు, మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబీకులు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. కారణం ఏంటంటే మనం పాపంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని చూశాడు. మనం రక్తంలో పొర్లుచున్నప్పుడు ఆయన మనల్ని చూసి మన పాపాన్ని తీసివేయడానికి, మన శాపాన్ని, మన దరిద్రతను తీసివేయటానికి ఆయన మన కొరకు కల్వరి శిలువలో ఆయన మరణించినట్టు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఈ రోజులో స్నేహితులు అనేవారు ప్రాణం తీస్తూ ఉన్నారు. నమ్మిన స్నేహితులే ప్రాణాన్ని తీస్తూ ఉన్నారు. కనుక నా ప్రియకుమారుడా, ఎవరిని మనం నమ్మాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్మితే ఆయన మనకు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు ఆయన ఒక్కడే. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దని ఆ యొక్క ప్రవక్త స్పష్టంగా తెలియజేస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. స్నేహితులను నమ్మి నష్టపోయిన వారు, స్నేహితులను నమ్మి పాడైపోయిన వారు, స్నేహితులను నమ్మి ఇబ్బందులు గురైన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి నిజమైన స్నేహితుని మనం నమ్ముకుంటే మనం నష్టపోము, మనం ఇబ్బందులకు గురికాము, మనం శ్రమలకు గురికాము, మనం వేదనలకు గురికాము, మనం శోధనలకు కూడా గురికాము. నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, మనకు జీవితంలో ఆయన ఏలుబడి చేసేవారుగా ఉండాలి. ఆయనకు మనము చోటిచ్చాలి మన హృదయంలో. అందుకే అబ్రహాము విషయంలో కూడా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నా స్నేహితుడైన అబ్రహాం సంగతిని మీరు ఎరుగుదురా అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అబ్రహాము తన కుమారుని కొరకు త్యాగం చేశాడు. కానీ మరి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అని అనలేదు, కానీ స్నేహితుడు అన్నాడు. ఈ లోకంలో మనకు స్నేహితులు ఉంటారు, అనేక మంది స్నేహితులు ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడని కూడా ఆయన పేరును ఉచ్చటన చేయలేదు, కానీ స్నేహితుడు అన్నాడు. క్యాజువల్గా తీసుకున్నాడు ఆ యొక్క మాటని. కనుక మరి ఈ స్నేహితులు అనేవారు ఏం చేయాలి అంటే తన కొరకు ప్రాణం పెట్టాలి. కష్టమైనా, బాధలైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, వేదనలైనా, శోధనలైనా ఇవన్నీ ఎదుర్కొంటూ తన కొరకు ప్రాణం పెట్టి త్యాగశీలిగా మారిపోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రాణం పెట్టడానికి లేరు, కానీ ప్రాణం తీసేవారుగా స్నేహితులు తయారైన ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె. కనుక నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో కూడా అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు శిష్యులతో, ఈ యొక్క నా మాటలు ప్రకారం చేసిన వారు మీరు నాకు స్నేహితులు అన్నారు, కానీ నిజమైన స్నేహితుడని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. స్నేహితులే అన్నాడు అక్కడ శిష్యుల గురించి కూడా.
అంటే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయి ఈ యొక్క పునరుద్ధాన దినంలో తిరిగి లేచిన దేవుడు కనుక ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన ఒక్కడే కనుక మరి ఆయన నిజమైన స్నేహితుడని ఆయనను మనం గణపరచాలి, కీర్తించాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.